పైన చూపించి ఒకసారి కెమెరా చూడండి, అక్కడ నుంచి చూపించి నాకు ఒకసారి చూడండి. రిమోట్ కంట్రోలర్ ఇలా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఇక్కడ రిమోట్ కంట్రోల్ దగ్గర ఫోన్ పెట్టుకోవాలి. ఈ విధంగా చూడండి. కెమెరా అయితే క్వాలిటీ ఇదే ఫ్రెండ్స్, చూడండి. నేను హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మీ అరకు ట్రైబల్ బాయ్. ఈరోజు వీడియో ఏంటంటే, మాకు మొన్న అయితే కొత్త డ్రోన్ వచ్చింది. డ్రోన్ కెమెరా. డ్రోన్ ఎంత బడ్జెట్, ఎంత కిలోమీటర్లు వెళ్తుంది, ఎలా ఉందో అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. రండి ఫ్రెండ్స్. ఇదిగో నాకైతే ఆన్లైన్ చేసిన తర్వాత ఇది ఈ బడ్స్ వచ్చింది అనమాట. ఇదిగో ఏమంటారు, ఆల్ట్రా బడ్స్ నెంబర్ 1 నియో అనమాట. ఇది వచ్చింది అనమాట. ఇదిగో ఒకటి. తర్వాత అయితే ఇక్కడ బ్లూటూత్ మౌత్స్ వచ్చాయి అనమాట. మన ఛానల్లో మౌత్ మాట్లాడడానికి అనమాట. లాంగ్ అయితే మాట్లాడడానికి కావాలి కదా, వాయిస్ వినిపించడానికి. చూడండి, ఆ మౌత్ కూడా ఎటువంటిదో చూపిస్తాను ఒకసారి చూడండి. మ్యాక్ కంపెనీ అనమాట ఫ్రెండ్స్. ఇదిగో మ్యాక్, ఇది ఇటు ఉంది మ్యాక్ కంపెనీ, ఇక్కడ రాసి ఉంటారు చూడండి. ఇదిగో మౌత్స్ అయితే ఇటువంటి ఫ్రెండ్స్. ఇదిగో చూద్దాం. మౌత్స్ 2 ఇచ్చాడు అనమాట. తర్వాత ఇదిగో ఇది పిన్ అనమాట. చూడండి, ఇదిగో పెట్టుకుంటే తర్వాత ఇక్కడ నుంచి వైర్లెస్ కనెక్షన్ అయిపోయి వాయిస్ అనేది మన మౌత్ నుంచి వెళ్తుంది అనమాట. చూడండి, ఇటువంటివి ఇచ్చారనమాట చాలా. ఇదిగో ఇదైతే చార్జర్ కేబుల్. చూడండి, ఇదిగో ఒక్కసారి తీద్దాం. ఇదిగో చార్జర్ కేబుల్ కూడా ఇచ్చారు. దానికి మాకు తెలియపోతే ఎలా యూజ్ చేసుకోవాలి. ఇదిగో ఇక్కడైతే మెనూ ఇచ్చారనమాట. అలాగే పక్కన పెడదాం ఒకసారి. చూడండి, మౌత్ అయితే ఈ విధంగా పెట్టుకుని మాట్లాడుకోవచ్చు. ఎవరైనా ఇంటర్వ్యూ వచ్చినా సరే, మనమైనా సరే వీడియోస్ చేసేటప్పుడు మాట్లాడుకోవచ్చు అనమాట. వైర్లెస్ అనమాట, బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని. తర్వాత డ్రోన్ కెమెరా చూద్దాం ఏ విధంగా ఉందో. చూడండి, డ్రోన్ కెమెరా పెట్ అయితే ఇదే ఫ్రెండ్స్. చూడండి, ఒకసారి తీద్దాం. చూడండి, ఇదిగో ఒకసారి. వావ్, ఎంత బాగుంది ఫ్రెండ్స్ డ్రోన్ కెమెరా. ఇదిగో చూడండి, ఇదిగో సామాన్లు, వాటికి కొన్ని మెటీరియల్స్ ఇచ్చారన్నమాట. చూడండి, ఇక్కడైతే చార్జరు, రెక్కలు, తర్వాత చూడండి ఇగో అనేక రకాలు ఇచ్చారనమాట. చూడండి సరే, ఇదిగో మేకలు కూడా ఇచ్చారు. చాలా జాగ్రత్త ఒకటి పోయినా. ఇదిగో స్క్రూ కూడా ఇచ్చారు. ఇది బ్యాటరీ అనమాట. అయిపోయిన తర్వాత బ్యాటరీ వేసుకొని ఎగిరించవచ్చు అనమాట. చూడండి, తర్వాత ఇది కేబుల్. ఆ కేబుల్ అంటున్నాను రెక్కలు. తర్వాత రెక్కలు చక్రము, తర్వాత చార్జర్ కేబుల్. అండ్ కెమెరా అయితే ఇదే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. కెమెరా తీసుకోవాలి, చూస్తున్నారా? ఇదిగో కెమెరా చూడండి ఫ్రెండ్స్, మంచి కనబడుతుందా కెమెరాలో? బాగానే వస్తుందా? చూడండి, కెమెరా అయితే ఇదే ఫ్రెండ్స్. ఇదిగో ఈ విధంగా ఉంది డ్రోన్ కెమెరా. ఇదిగో ఇది అయితే షూట్ చేస్తుంది. ఇదిగో జుర్ర్ మన ఎగురుతుంది. ఒకసారి ఆన్ చేసి చూద్దాము. చూడండి, ఇదిగో ఫ్రెండ్స్ చూస్తున్నారా? ఆన్ అయితే అయిపోయింది. ఒకసారి మనం తిప్పి చూద్దాము. జై మన తిరుగుతుంది. ఒకసారి పట్టు ఇలాగా కనెక్ట్ చేద్దాం ఒక్కసారి. ఇప్పుడైతే కనెక్ట్ చేసి చూద్దాం. మొబైల్ దగ్గర కనెక్టివిటీ వైఫై యాప్ డౌన్లోడ్ చేసుకొని కనెక్ట్ చేసి ఈ కెమెరా యొక్క క్వాలిటీ హెచ్డి ఎంత వస్తుంది, ఏ విధంగా కనెక్ట్ చేస్తారనేది వీడియోలో చూపిద్దాం. ఒకసారి చూడండి, రండి. ఇప్పుడైతే ఒక ఫోన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగో ఈ ఆండ్రాయిడ్ ఫోన్ ఒకటి పట్టుకున్న తర్వాత ఈ లాక్ తీస్తున్నాను. ఒకసారి ఫోన్ తీసుకున్న తర్వాత ఇదిగో వైఫై క్యామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. చూడండి, ఇదిగో యాప్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఇదిగో చూస్తున్నారా? ఇదైతే పట్టుకోవాలి. ఏమంటారు, ఇది రిమోట్ కంట్రోలర్. ఇలా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఇక్కడ రిమోట్ కంట్రోల్ దగ్గర ఫోన్ పెట్టుకోవాలి. ఈ విధంగా చూడరా? ఈ విధంగా అయితే నేను పెట్టుకున్నాను. ఒకసారి చూడండి, ఇదిగో ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. చూడండి, ఇదిగో రిమోట్ కంట్రోలర్ దగ్గర అయితే ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇదిగో చూడండి, ఆఫ్ ఆన్ ఉంది. ఆన్ చేసుకోవాలి. ఇది ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకో కెమెరా అయితే ఇదిగో ఫోన్ కెమెరా అయితే చూడండి, డ్రోన్ అయితే ఈ విధంగా అయితే ఆన్ చేసుకోవాలి. చూడండి, ఇదిగో ఆన్ బటన్, ఆఫ్ బటన్, ఆన్ బటన్ అదే గట్టిగా అదుముకోవాలి. చూడండి, లైట్ అయితే వెలిగింది. చూడండి, ఇదిగో చూడండి, ఈ విధంగా అయితే మా వాడు పట్టుంటాడు. ఒకసారి పట్టు. చూడండి, మా వాడైతే అలా పట్టాడు. నేనైతే ఇప్పుడు ఆపరేటింగ్ చేస్తాను. రండి ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడైతే నేను ఒక కెమెరా యాప్ డౌన్లోడ్ చేశాను కదా. చూడండి, వైఫై క్యామ్ యాప్. చూడండి, ఇదిగో అన్నీ ఎలా ఇచ్చేయాలన్నమాట. చూడండి, వైఫై ఇలా ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ వస్తుంది అనమాట, వైఫై 8K. చూడండి, కనెక్ట్ చేస్తాను అనమాట. చూడండి, ఇదిగో ఇప్పుడు ఆ యాప్ దగ్గర అయితే నేను వెళ్తాను. ఒకసారి ఇదిగో
తర్వాత ఇదిగో స్టార్ట్ అని ఉంటుంది ఫ్రెండ్స్. స్టార్ట్ ఇక్కడైతే నొక్కాలి. చూడండి కెమెరా అయితే క్వాలిటీ ఇదే ఫ్రెండ్స్. చూడండి నేనైతే కనిపిస్తున్నాను, ఇదిగో చూడండి ఇలా అయితే కనబడుతుంది. ఒకసారి ఆపరేటింగ్ చేసి చూద్దాం. ఒకసారి పట్టు చూడండి, కెమెరాకి ఒకసారి చూపించుటు, కెమెరాకి ఇక్కడ డ్రోన్ కెమెరాకి చూపించు ఒకసారి. అలాగే పట్టుండు, మనకు ఆపరేటింగ్ తెలియదు కావున ఇప్పుడు మామూలుగా అలాగే పట్టి ఆపరేటింగ్ చేద్దాం ఒకసారి. చూడండి ఇదైతే అప్పు అనమాట పైకి. చూడండి ఒక్కసారి వన్స్ మోర్ హైట్. అది ఆన్ అవ్వట్లేదేంటి? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది, చూస్తున్నారు కదా. ఇదిగో చూడండి ఈ విధంగా అయితే తిరుగుతుంది. చూడండి ఫాస్ట్ హై అనమాట. చూడండి జైమని తిరుగుతుంది. చూడండి ఇదిగో పై నుంచి చూపించి ఒకసారి కెమెరా. చూడండి అక్కడ నుంచి చూపించి, అక్కడ నుంచి చూపించి నాకు ఒకసారి. చూడండి మా వాళ్ళైతే పట్టుకొని ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో జైమని తిరుగుతుంది. చూడండి ఇదిగో మామూలు ఇటు వెళ్ళాలన్నమాట. ఇచ్చేస్తే వెళ్ళిపోద్ది, ఇచ్చేస్తే డౌన్ కిందకి వచ్చేస్తుంది, ఇచ్చేస్తే పైకి వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్. అలా ఆపరేటింగ్ చేసుకోవాలి. చూడండి ఆప్ చేయాలంటే ఇదిగో ఇక్కడ ఇలా చేస్తే ఆఫ్ అయిపోద్ది. చూడండి మరి నేను పరిగెట్టించాలంటే ఇక్కడ నొక్కుతాను. చూడండి అప్పు ఇలా ఈ విధంగా చేసుకొని ఆపరేటింగ్ చేసుకుంటాం. చూడండి కెమెరా అయితే ఇక్కడ చూడండి, ఇదిగో చూడండి కెమెరా వీడియో అయితే ఇక్కడ వస్తుంది. ఒకసారి చూపించదు కదా. చూడండి ఇటువంటి డ్రోన్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఈ డ్రోన్ ఎన్ని కిలోమీటర్లు వెళ్తాడంటే ఒక కిలోమీటర్ కూడా కాదు, 500 మీటర్లు వెళ్ళిపోతుంది. చాలా దూరమే, హెచ్డి తక్కువ 8K అనమాట. నా ఈ డ్రోన్ కెమెరా బడ్జెట్ అయితే ఎంత ఇచ్చిందంటే 10K 10,000 ఇచ్చాను అనమాట. చాలా తక్కువే. ఏదో చిన్న వీడియోస్ చేస్తూ చిన్న లొకేషన్ చూపించడం అయితే తక్కువ బడ్జెట్లో తీసుకున్నాను. ఇటువంటి డ్రోనే కొనాలంటే పెద్ద బడ్జెట్లో మీరు నా వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేశారంటేనే మంచి లొకేషన్స్ చూసి అప్లోడ్ చేస్తాం. అటువంటి కెమెరా కూడా కొంటాం అనమాట. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు తోడు ఉండాలి ఫ్రెండ్స్. చూడండి బొబ్బు చాలా జాగ్రత్త. చూడండి ఇప్పుడైతే ఆఫ్ చేస్తాం. ఛార్జింగ్ లేదు ఫ్రెండ్స్. చిన్న వీడియో ఎగిరించి చూపించాల్సింది కానీ ఈవినింగ్ చూపిస్తాను మళ్ళీ మరో వీడియోలో. చూడండి మేమైతే ఒక 1 మంత్ అయితే నేను కష్టపడి బయట సిటీలో వెళ్ళి నేను కొనుక్కున్న సామాన్లు అయితే ఇవి 50,000 అయి ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే 10,000. ఈ మొబైల్ అయితే సెకండ్ షో తీసుకున్నాను 12,000. ఈ మౌత్లో అయితే ఒక 1,000. తర్వాత ఈ డ్రోన్ కెమెరా తెలుసు కదా చెప్పాను. తర్వాత నా ఫోనే ఎంత అంటే 27,000 ఇచ్చుకున్నాను, OnePlus 7 Pro. చూడండి ఈ బడ్స్ అయితే ఎంత ఇచ్చిందంటే 1,600 ఇచ్చాను. సెల్ఫీ స్టిక్ ఇవన్నీ కొనడానికి నాకు దాదాపు నా ఖర్చులు అవన్నీ కలిపి 50,000 అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తున్నారా, నేను ఈ ఒక వస్తువులతోనే వీడియోస్ చేస్తుంటాను. నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్.